హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇంకా గుండవరపు అనిల్ కుమార్ గారి సోషల్ సర్వీస్లో భాగంగా ఫెబ్ మంత్ వీడియో అనమాట ఇది. ఈ వీడియో ఆల్రెడీ మీరు జనవరిది చూసున్నారు. షార్ట్స్లో అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసే ఉన్నాను. ఇంక ఇది సెకండ్ మంత్ అనమాట మనం గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది. ఇంకా అనిల్ గారు అండ్ జయశ్రీ గారుల దంపతుల సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామందికి అయితే ఇది తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్తగా వచ్చిన వారి కోసం అయితే ఇన్ఫామ్ చేస్తున్నాము. ఇంకా రిమైనింగ్ అంతా కూడా వాళ్ళందరూ చెప్తారు. అది వినేసి మీకు కూడా ఎవరికైనా సోషల్ సర్వీస్ చేయాలి అంటే నియర్ బై ఉన్న ఆర్ఫన్కి కానీ నీడీ పీపుల్ ఉంటే డెఫినెట్గా మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో చూసి మీకు ఇన్స్పైర్ కలుగుతుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే మేము అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నమస్తే అమ్మ. ఈ వీరాస్వామి గారి ద్వారా ఆయన
మీ అందరికీ మాకన్నా ఎక్కువ ఎప్పటి నుంచో బాగా పరిచయస్తులు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనతోటి మాకు కూడా గత 10 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. స్వార్థం లేకుండా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం మేము చూస్తూనే ఉన్నాం. ఆయన ద్వారా అయితే కొంచెం నిజాయితీగా నిజంగా అవసరం ఉన్నది కాస్త మంచి జరిగిద్దన్న ఉద్దేశంతో ఈ మా స్నేహితుడు ముఖ్యంగా కొండవరపు అనిల్ కుమార్ అని యుఎస్ఏలో ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు. వారి జ్ఞాపకార్థం వారి పేరు మీద కొండవరపు వెంకట్రావు గారు ఊటూరు గ్రామం అమరావతి మండలం. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఇట్లాగా కొంతమంది ఆయన చూసి కొంచెం సరుకులు ఇవి మనం 20 మందికి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకోని ప్రతి నెల ఒక 20 మందికి ఒక 500 రూపాయలు ఖరీదు చేసే ఈ సరుకులు ఇవి అందించడం జరుగుతుందన్నమాట. ఇదంతా నా స్నేహితుడు కొండవరపు అనిల్ కుమార్ వారి భార్య జయశ్రీ వాళ్ళ సహకారంతో జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా మన వీరాస్వామి గారికి చెప్పే పని లేదు కదా. ఆయన మా ఇంకో స్నేహితుడు కంచెల చిన్నాయసరావు అని మా తమ్ముడు గంగూరు స్వామి వాళ్ళు కూడా మేము లేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంతో కలిపి షేర్ చేసుకొని అందుబాటులో ఉండి పనులన్నీ చేస్తూ ఉంటారు. మీ అందరూ ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిందిగా. గంగూర కళ్యాణ్ గారని గుజ్జిలిపూడమ్మ ఈ కార్తీక మాసం సేవా కార్యక్రమం చేస్తుంటే ఈ పిలిచి బోట్లు మొత్తం చూసి వీరాసం గారు అమెరికాలో మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎంతో కొంత చెప్పి ఏర్పాటు చేస్తాను అని చెప్పి మొట్టమొదటిగా ఒక 5,000 రూపాయలు ఇప్పించాడు ఈ సేవా కార్యక్రమానికి. వాళ్ళ ఫ్యామిలీ ఫుడ్ కూడా పెట్టాను. తర్వాత ఒక 6-7 సంవత్సరాలు అటు ఇచ్చాక ఆయన గారు ఆలోచించి 5,000 రూపాయలు ఏం సరిపోతాయి అని 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ సంఘ సారను 10,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నాడు. పోయిన సంవత్సరం నుంచి 10,000 రూపాయలు ఇచ్చారు. సార్ కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు మరి ఇంకా 2-3 వచ్చారు, ఈయనగారు కూడా వచ్చారు. ఇక్కడికి వస్తే శాలువాలతో సన్మానం చేసి పంపించాము. చాలా సంతోషపడ్డాడు. తర్వాత ఈ మధ్యకాలంలో వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. అయితే నన్ను పిలిచారు. తర్వాత దినాన్ని కూడా పిలిచారు, పోయాను. తర్వాత బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఆయన పెద్ద కోటీశ్వరుడు అయినా కూడా కుర్చీలో కూర్చొని వాళ్ళందరూ 10 మంది కలిసి కూర్చొని మాట్లాడుతుంటే వీరాస్వామి గారు వచ్చాడు కళ్యాణ్ గారు చెప్పగానే ఆంతులు లేచి నన్ను వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. అంటే నన్ను రిసీవ్ చేసుకున్నాడు నేను గొప్ప అని కాదు అక్కడ, అంటే ఎదుటి వాళ్ళకి గౌరవించడం అంటే ఏందో ఆ విధంగా ఉంటుంది తెలియపరిచాడు. ఆయన చేస్తున్న మంచి పనులకి గుర్తింపు లాంటిది అది. ఇప్పుడు మన వయసులో కలెక్టర్ గారు చాలా చిన్నవాడు, 20 సంవత్సరాలకు కలెక్టర్ గారు అయినా ఉన్నారు, జడ్జిలు అయినా ఉన్నారు. కానీ వాళ్ళు లేవగానే ఒక మినిస్టర్ గారు కూడా ఆయనకు ఎందుకు నమస్కారం పెడతారంటే ఆయన చూసి కాదు నమస్కారం పెట్టేది, ఆయన యొక్క వెనక ఆ వాదా గురించి. అట్నే మరి అంత పెద్ద కోటీశ్వరుడు ఏమండి, మరి అమెరికాలో అంత జాబ్ చేస్తామండి, అంత పేరు సంపాదిస్తున్నాడు కూడా నన్ను చూసి లేచి అంత రిసీవ్ చేసుకొని అట్లా ఆలింగం చేస్తున్నాడు. కానీ ఏంటంటే మనం చేసే యొక్క సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని అని ఆ విధంగా చేశాడు. అనిల్ గారి సంగతి చెప్పాలంటే చాలా ఉంది. వాళ్ళ ఊళ్ళో ఒక్కో బల్ల 3,000 రూపాయలు, 4,500. కానీ ఎన్ని నేర్పించింది మొత్తం 20, 10, 13, 33, 34. అంటే కనీసం 1,00,000 రూపాయల పైన 1,20,000, 1,30,000 రూపాయలు బల్ల వేయించాడు. ఆ ఊరోళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ దొంగలకు ఇబ్బంది అయింది, చాలా ఇబ్బందిగా ఉందంటే సీసీ కెమెరాలు పెట్టించాడు. అయితే మనం వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినప్పుడు జనం ఎట్ట చేసినంటే ఒక బొడ్డుగా ఎత్తినప్పుడు ఒక దోస్తమ్మగా ఎత్తంటే ఒక కనీసం ఒక 5-6 వేల మంది 10,000 మంది జనం వస్తారే, ఆ రకంగా ఎట్టా మామూలు కూరలు కాదు, చికెన్ ఫ్రై, తర్వాత మీరు మటన్, అసలు మామూలుగా లేవు భోజనాలు బాగుండే. కనీసం ఒక 6-7 వేలు దాకా భోజనాలు పెట్టాడు. కానీ ఆయన యొక్క అనిల్ కుమార్ గారు అనే మాట 2 అక్షరాలే కానీ ఆయన వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన చేసే పుణ్యంలో నేను రూపాయలు 5 పైసలు వంతు కూడా చేయట్లేదు. చాలా గొప్పవాడు. వాళ్ళ నాన్నగారు అమెరికాలో ఉన్నప్పుడు తెల్లారి తీసుకొని వద్దాం అనుకుంటే బాత్రూంలోకి వెళ్ళి కొంచెం ఎన్నుపొస్తు ఇరిగింది అనుకుంటా. అవునండి, కొంచెం ఎన్నుపొస్తు కూడా దెబ్బతింది. అక్కడి నుంచి తీసుకొని రావడానికి చాలా కష్టపడి తీసుకుని వచ్చాడు. కనీసం ఒక 2 కోట్ల నుంచి 2,50,00,000 రూపాయలు ఆయన గారు ఖర్చు పెట్టాడు. ఇలా కొడుకులు చాలా మంది ఉన్నారు, కూతుర్లు ఉన్నారు అంటే అందరండి కాదండి, కొంతమంది ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూసే ఈ రోజుల్లో 2,50,00,000 దాకా ఆయనకి పెట్టాడంటే అది సామాన్య విషయం కాదు. చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. అందుకని వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య బిడ్డలు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా 3 పూలు 6 కాయలుగా ఉండాలని మన తప్పటి ద్వారా మనం తెలియపరచాలి. అదేవిధంగా అనిల్ గారు కూడా ఉన్నారు. అంతకుముందు సంగతి ఈ కార్యక్రమం చేద్దాం, ఏదన్నా ఇంకేమన్నా అవకాశం ఉంటే అవకాశంగా కలిపితే ఎంతోమంది సరే మళ్ళీ యాడ్ చేద్దాం అది చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే
పొలాల్లో కూడా మీరు ఏమనుకుంటున్నారంటే ఆమెకి ఏమైంది, ఆమె బాగానే ఉంది కదా, సినీ యాక్టర్ లాగా ఉంది, ఏ రాసం ఆమెకి ఇష్టమే ఆమెకి ఇచ్చాడు, ఆ తీయడం తప్పు కాదు అంటే ఆమెకు ఉన్న జబ్బు మీకు తెలియదు. అందుకనమ్మ మీరు ఈ బియ్యం ఇచ్చే కాడ బళ్ళు వస్తూ ఉంటే అక్కడ నలుగురు ముగ్గురు కూర్చొని, తర్వాత పొలాలు పోయే కాడ నలుగురు ముగ్గురు కూర్చొని పొలాలు అనుకోవడం కాదు. ఏ రాసం గారు ఎందుకు ఆమెకు నువ్వు ఇస్తున్నావు అంటే నా దగ్గరకు వచ్చి అడగండి. ఆమె ప్రాబ్లం నేను చెబుతా. ఈ 10 మందిలో చెప్పామనుకో, మనం ఇచ్చే సరుకులు 500 రూపాయల సరుకులు ఆమె పరుగు బాధ్యత. అందుకనమ్మా పలానా ఎత్తున్నామంటే పలానా ఎరాసంగి ఎందుకు ఎత్తున్నామంటే ఎరాసంగి ప్రాబ్లం అని వాళ్ళు చెబుతారు. అంతేగా మీరు ఒకళ్ళు అక్కడ ఆమెకే రోగం ఏమకే జబ్బు మేడం అడగాకనమ్మా. ఇప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టుగానే ఉన్నారు ఇక్కడ కొంతమంది, కానీ వాళ్ళు కొంచెం ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లం కూడా ఏంటంటే కొన్ని చెప్పాం. ఆ ప్రాబ్లం ఎవరికైతే ఉందో కనీసం 10 ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ 10 ప్రాబ్లాలు ఎవరికైతే ఒక ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఏమిటే మరి వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనుకోవచ్చు, పెన్షన్ వచ్చినా మనకు సంబంధం లేదు. మరి ఆమె పొలం పోతుంది అనుకోవచ్చు, ఆమె పొలం అయినా మనకు సంబంధం లేదు. ఆమెకు ప్రాబ్లం కానీ ఉంటే వాటికి ఇవ్వడం జరిగిద్దమ్మా. అందుకని ఇంకో గమ్మత్ ఏంటంటే ఇద్దరు రాలా చూసావా, పోయినసారి కూడా రాలా. ఇద్దరు రాకపోతే ఏరే వాళ్ళకి ఇస్తా సరుకులు. మరి పోయినసారి నా పేరు రాశాడు ఇవ్వలేదు, ఈసారి కూడా నా పేరు రాశాడు ఇవ్వలేదు కాబట్టి అని నలుగురు ముగ్గురు 10 మంది చెప్పుకుంటా ఉంటారు. అనిల్ గారికి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, అనిల్ గారికి ఫోన్ చేయండి. నాకు ఈసారి సరుకులు ఇవ్వలేదంటే సమాధానం చెబుతాడు అనిల్ గారు. లేకపోతే ఏరాసం గారు ఏంటంటే సరుకులు ఇవ్వలేదు ఒక ఆమెకి అంటే అప్పుడు ఆయన గారికి నేను సమాధానం చెబుతాను. దీనికి ఏంటంటే ఈ మంచిగా ఈ కార్యక్రమం కొనసాగుతూ పనండి. ఊరక అట్ట లేనిపోని అప్పుగా మొత్తం పెట్టుకొని ఏం పెట్టుకోవద్దమ్మా. తర్వాత పేరు నేను ఇవన్నీ మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ ఆయన చేసే ఈ కార్యక్రమాలకి మళ్ళీ వంకలు పెట్టడం, మళ్ళీ కాంగ్రెస్ చేయటం అనుకోకూడదు. నాతో ఫస్ట్ రోజు చెప్పాడు, ఇప్పుడు కాదు అసలు ఇవన్నీ అనుకోకముందే స్టార్టింగ్లో. కొంతమంది బయటకు చెప్పుకునే సమస్యలు కొంతమంది బయటకు చెప్పుకోలేరు, ఒకళ్ళు చెప్పుకుంటే బాగోదేమో అన్నట్టు కూడా ఉంటారు. చిన్నయే కావచ్చు పెద్దయే కావచ్చు. ఆయన ఇస్తున్నాడు అని అంటే దాని వెనకమాల గట్టిగా కారణం ఉంటుంది. ఇప్పుడు నాకు మొన్న ఈ మధ్య తెలిసిన నేనే అర్థం చేసుకుంటే ఎప్పటి నుంచో ఉన్న మీరు అర్థం చేసుకోవాలి కదా. అది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు కోట్లు ఉన్నాయా లేదా అనే దానికన్నా కూడా ఎంత ఖర్చు పెట్టారు వాటన్నిటికన్నా కూడా వాటికి పర్టికులర్గా మన దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో రూపాయలు పావులా అన్న ఇట్లాగా చేస్తేనే అదే వాడికి ఎక్కువ తృప్తి. నాకు తెలుసు కాబట్టి 20-10 సంవత్సరాల నుంచి చేతనైనంత హెల్ప్ ఏ మార్గాల ద్వారా మన చేతనైన హెల్ప్ మనం చేస్తే వాడికి అదే చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఈయన గారి ద్వారా చేస్తే అది కాస్త నిజాయితీగా అందాల్సిన వాళ్ళకే అవసరమైన వాళ్ళకి అందుద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందమ్మా. అందుకు దీంట్లో వేరే ఏం లేదు, మీరు కూడా అర్థం చేసుకోండి. ఓకే. తర్వాత కొంతమంది అమ్మా కోడిసమ్మ గారు ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యారు. ఈసారి నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా, మేము ఇంటికి తీసుకొచ్చి మేము ఇస్తాం. కొంతమంది ఉండాలి, కొంతమంది వాళ్ళు అసలు రావాల్సిన పని లేదు, నేనే తీసుకొచ్చి వీళ్ళ తమ్ముడు గారు కొత్తమల్లిలో ఉన్నాడు, మేము తీసుకొచ్చి మేము ఇస్తామా, తీసుకుని ఫుడ్ తీసుకొని వాళ్ళకి పెడతాము. మరి ఆమెకి ఏంది వచ్చావు కదా ఇంటికాడికి నాకు కూడా ఏంటంటే కుదరదమ్మా. ఎవరు రాగలరో ఎవరు వచ్చేవాళ్ళు నాకు తెలుసు. అది పొరపాటున నీకైనా ఒంట్లో బాగా రాలేకపోయినా మీ కూతుర్ను మీ కోడలను ఇంటి పక్క అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని పంపిండి. అది పిల్లలు కదమ్మా, పెళ్ళి అయి ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలకి ఎత్తున్నారు ఏంటన్నట్టుగా మరి వాళ్ళకి మనకు ఇబ్బంది ఉంటుంది. మీకు ఒంట్లో బాగోతే రాలేకపోతే మటుకి మీ ఇంటి పక్కన మీ కూతుర్ను మీ చెల్లెలను మళ్ళీ మీ కోళ్ళను పంపించిందమ్మా. పెళ్ళి అయి ఉండాలి. పెద్దోళ్ళు ఉంటే చూసేవాళ్ళు కూడా ఆకర్షణ బాగుంటుంది. అదే రంగా ఆదిమ గారు రాలేదు, బిట్ర తాతార గారు రాలేదు, గుట్టి ముక్కల ధనలక్ష్మి గారు అమ్మా నువ్వు తీసుకొని అక్కడే కూర్చోమ్మ, తర్వాత మీరు ఫోటోలు దిగాలి. అమ్మ అవి కూడా పడాలి, అవి కూడా పడేట్టుగా అవి కూడా పడాలి. ఉన్నమ్మా టమాటా పట్టాలి అటు పట్టుకోమ్మా, అడు కూర్చోబమ్మా. తీసుకుని నాకు ఎవరు పోవచ్చు తిరుబాబు పెట్టరా రండి అమ్మా. నువ్వు అడు కూర్చోబమ్మా, నాన్న బెందులు కూడా అమ్మ. తీసేటప్పుడు ఈ సరుకులు కూడా పడినాయి, ఈ సరుకులు కూడా పదులు బాగా చేయ దేవుళ్ళ కోర్చు మీరు వచ్చే పని లేదండి. ఇంట్లో కూడా
మీరంతా ఇంకా రండి, మీరందరి మటుకు వచ్చే పని లేదు. నేను మటుకు బండి మీద తెచ్చుకుని వస్తాను. ఒక 5 నిమిషాలు కూర్చోండి. అది మొత్తం పుట్టండి ఇరా. మీరు తీసుకున్నారండి, బిస్కెట్లు తీసుకున్నారా? నేను అలవాట్ల పలవాట్లు మర్చిపోయాను. మీరు పూలు కొంచెం పూలు వేస్తారమ్మా కొంచెం. ఇదేంటి ఉప్మా రవ్వ